పునఃప్రతిష్ఠ జరుగుతుంది. దాదాపుగా వనపర్తి పట్టణంలోని ప్రముఖులే కాకుండా సామాన్య జనము కూడా కాయ కష్టం చేసుకొని శ్రమించే వాళ్ళను మొదలుకొని లక్ష్మీ కటాక్షం వల్ల ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళందరి వరకు కూడా స్వామిని దర్శిస్తున్నారు. భగవంతుడి దృష్టిలో అన్నిటికీ అధీనమైనటువంటి భావన ఉంటుంది స్వామికి. దయచేసి రోడ్ల మీద ఉన్నటువంటి మిత్రులు వాహనాలు వెళుతూ ఉంటాయి, ప్రమాదవశాత్తు మనకు అవి తగలకుండా జాగ్రత్త పడండి. అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు బాబు ఈ ధ్వజస్తంభం దగ్గర ఉన్న వాళ్ళు కూడా వీలైతే కనుక మీరు ఇక్కడ నుంచి కొద్దిగా విశ్రమిస్తే బాగుంటుంది. నీలస్వామి, ఎర్రసీను, డి నారాయణ మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా అసంఖ్యాకమైనటువంటి పేర్లు చెప్పడానికి చాలా పెద్ద ఒక జాబితానే ఉంది. వాళ్ళంతా కూడా అభిరథ మహారథులైనటువంటి వాళ్ళు ఈ యొక్క ధ్వజస్తంభ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు కొన్ని నెలల నుంచి కూడా కంకణం కట్టుకొని కంకణ బద్దులై చేయడం ముదావహం. బాలస్వామి, ప్రభాకరు, ఎర్రసీను ఆలయ కమిటీ సభ్యులు నీలస్వామి, ఎర్రసేను, బాలస్వామి, ప్రభాకర్, డి నారాయణ ఆలయ కమిటీ సభ్యులు ఈ